హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా రుచిగా ఉండే సమ్మర్ స్పెషల్ మొహబ్బత్ కా షర్బత్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ మొహబ్బత్ కా షర్బత్ని జస్ట్ 2-3 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ షర్బత్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ మొహబ్బత్ కా షర్బత్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ 1/2 లీటర్ వరకు చల్లటి పాలను తీసుకున్నాను. ఇవి వచ్చేసి మెజరింగ్ కప్స్తో కొలిస్తే 2 కప్పుల పాలు వస్తాయి అన్నమాట. తర్వాత ఇందులోకి 3-4 టేబుల్ స్పూన్ల దాకా చక్కెరని వేసుకోండి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే మరొక టేబుల్ స్పూన్ చక్కెరని పెంచుకొని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే 2 కప్పుల దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కల్ని వేసుకోండి. ఈ పుచ్చకాయ ముక్కల్ని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 3-4 టేబుల్ స్పూన్ల దాకా రోజ్ సిరప్ని వేసుకోండి. ఈ రోజ్ సిరప్ మీకు ఎక్కడైనా ఆన్లైన్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ ఈజీగా అవైలబుల్గా దొరుకుతుంది. ఇవన్నీ వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా ఈ పాలలో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 3-4 టేబుల్ స్పూన్ల వరకు నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక 5-6 వరకు రోజ్ పెటల్స్ని వేసుకుంటున్నాను నేను. ఇవి వచ్చేసి పూర్తిగా ఆప్షనల్. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా కానీ నో ప్రాబ్లం. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పిస్తా, జీడిపప్పు మీకు నచ్చితే వేసుకోండి. ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మీరు కావాలంటే ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ని వేసి కలుపుకున్నారంటే బాగా చల్లగా ఉంటుంది. ఎండ టైంలో సర్వ్ చేసుకున్నారంటే బాగా ఎండగా ఉన్నప్పుడు కనుక ఇలా ఐస్ క్యూబ్స్ని వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే చాలా కమ్మగా అనిపిస్తుంది. లేదంటే ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ షర్బత్ని ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు పెట్టుకొని ఆ తర్వాత కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత సర్వ్ చేస్తున్నాను. ఇలా చక్కగా గ్లాసుల్లో వేసేసుకొని పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే ఎంజాయ్ చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ప్రిపేర్ చేయడం కోసం కూడా పెద్దగా టైం పట్టదనమాట. జస్ట్ నిమిషాల్లోనే ఈ మొహబ్బత్ కా షర్బత్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో తప్పకుండా మీరు కూడా ఈ షర్బత్ రెసిపీని ట్రై చేస్తారు కదా. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.